నమస్కార్, నేను రామకృష్ణ వర్మ. నేను ఈరోజు నా ఇల్లు చూడొచ్చు, నా ఇంటిని రెనోవేట్ చేద్దామని వర్క్ స్టార్ట్ చేస్తాను. ఈ ఇంట్లో 2016లో వచ్చిన, ఈరోజు 2025 సెప్టెంబర్ నెల 9వ నెల. ఆ రోజు వచ్చి 7th డే టుడే. సో ఈరోజు నుంచి రెనోవేట్ చేద్దామని వర్క్ స్టార్ట్ చేసిన. సో ఇవాళ అయ్యింది, సామాన్ నిన్ననే షిఫ్ట్ అయిపోయింది. అంటే రెనోవేట్ చేస్తున్నానని నేను ఇంకో రెంట్ హౌస్ తీసుకున్న, అక్కడ షిఫ్ట్ అయినా. సో ఇప్పుడు చూడొచ్చు, ఇప్పుడు ఈ పొజిషన్ అంటే ఫస్ట్ ఏ పొజిషన్లో ఉంది, ఆర్ రెనోవేట్ చేసినాక ఏ పొజిషన్లో మారుతుంది అంటే ప్లాన్ అయితే ఉంది, ఎట్లా చేయాలి అని, ఎక్కడెక్కడ మార్పు చేయాలని ప్లాన్తోనే స్టార్ట్ చేసిన. కానీ ప్లాన్లు ఎట్లుంటాయి అంటే చేస్తూ ఐడియాలు చేంజ్ అవుతుంటాయి. సో ఆ రకంగా మళ్ళీ ఏమవుతుందో చూడదు. అంటే ఇది నా ఇల్లు రెనోవేట్ చేసేది ఫస్ట్ టైం మనది. అంటే ఈ ఫీల్డ్ నాకు చాలా ఇష్టం, ఆ టెక్నికల్ వర్క్ అని. సో నేను ఇంటిని చూపెడతా, బిఫోర్ ఎట్లుండే, ఆఫ్టర్ ఎట్లుంటుంది. సో ఇది ఎంట్రన్స్ చూడొచ్చు, మీద ఫాల్ సీలింగ్ ఏం లేదు. సో దీనికి ఫాల్ సీలింగ్ చేయాలన్నా చేయొద్దా ఇంకా కన్ఫ్యూజ్డ్ ఉన్నా. ఫాల్ సీలింగ్ చేస్తే అన్ని హోల్స్ కొట్టాల్సి వస్తుంది, చైనల్ ఫిట్ చేయాలి. ఎందుకో నాకు ఫాల్ సీలింగ్ నచ్చదు, ఎందుకంటే హైట్ బి తగ్గుతుంది. ఇట్లా చూస్తే పెద్దగా అనిపించదు, ఏదో కిందికి ఉన్నట్టు అనిపిస్తుంది. దానివల్ల ఫ్యాన్లన్నీ కిందికి చేయాలి. ఏమైనా పెద్ద ఐటమ్ తీసుకొస్తే ఫ్యాన్ తగులుతుందో భయం. సో చూద్దాం అది ప్లాన్ ఎట్లయితుందో. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ మా ఇంటిది. ఇది టీవీ స్టాండ్, ఇది ఈ పొజిషన్లో ఉంది. దీన్ని ఎన్నో రకాలుగా వీడియోలు చూస్తున్నా, చాలామంది అడ్వైస్ ఇచ్చారు ఇట్లా చేయాలని. చూద్దాం ముందుకు ఇది ఏం దాకా వచ్చి ఆగుతుందో. ఇది ఓల్డ్, అంటే అప్పుడులో చేయించడం కొత్తది. 2016లో ఇది అప్పుడు బాగా అనిపించింది, ఇప్పుడు చూస్తే మళ్ళీ పాతగా అనిపిస్తుంది. సో ఏ వస్తువులైనా మనం చేపిస్తే నాకు తెలిసి ఒక 6-7 ఏళ్ళ కోసం ప్లాన్ చేసి చేయాలి. ఎందుకంటే దాని తర్వాత మళ్ళీ ఈర మోడల్ వస్తుంది. ఇప్పుడు మనం అప్పుడులోనే బాగా ఖర్చు అయింది దీనికి, ఇప్పుడు తీస్తే దీనికి ₹1 రాదు. తీసుకోపోనికి అలాగే మనకే ఖర్చు ఇచ్చి పంపించాలి, లేకుంటే ఎవరికైనా ఉట్టిగేయాలి. సో మొత్తం అమౌంట్ ఇక్కడ మనం చాలా వేస్ట్ చేస్తున్నాం. ఎవరికి చాలా గట్టితనం అని చూస్తాం, కానీ అది గట్టితనం ఏం పనిచేయదు. ఆ లోపల సెల్ఫ్లు ఉంటాయి, దానిలో మామూలు సామానే పెడతాం. గట్టిది ఎప్పుడు ఎక్కడ చూడాలంటే ఈ నడిచేది మన వెయిట్ ఎంత ఉంటుంది, 80 కిలోలు 90 కిలోలు 100 కిలోలతో ఇక్కడ నడుస్తుంటాం అని. ఇట్లా ఎక్కడ పోవాలను ఇవి గట్టిగా చూడాలి. ఇప్పుడు ఇది ఉంది చూడు, దీని మీద నడవము ఎక్కము చేయము. సో ఇది గట్టి కావద్దు, మామూలుగా ఉన్న చెదలు పట్టకుంటుంటే చాలు. ఎవరి మామూలు సామాన్లు పెడితే లుక్ వైజ్ బాగుండాలి, అది చీప్లో అయిపోవాలి అని నా ఆలోచన. ఎవరు చేసినా అట్లా చేస్తేనే బెస్ట్. ఎందుకంటే ట్రెండ్ అప్పుడు ఇది ఉండే, ఇప్పుడు ఇంకోటి ఉంది, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఇంకోటి చేంజ్ అవుతుంది. అంటే అప్డేట్ అయితేనే ఉంటుంది, మెటీరియల్ మన అంతా వేస్ట్ అవుతుంది. సో ఇది నాకు పెద్ద ఇష్టం లేదు, ఇట్లా మెటీరియల్ వేస్ట్ కావడం. కానీ ఇప్పుడు సిస్టమ్ బట్టి మనం మారాలి. సో మారాలంటే తీయాలంటే లాస్ అవుతాం. ముందుకు మనకు లాస్ కావద్దని నేను చెప్తున్నా. సో ఇది పొజిషన్. ఇప్పుడు నాకు ఇది మార్బుల్, యాక్చువల్లీ మార్బుల్ బాగుంది. కాకపోతే ఏంటంటే కొన్ని జాగాల ఇట్లా మరకలు వస్తున్నాయి. ఇవి చూసినాం, ఈ మరకలు వచ్చే కారణం చూడండి. ఈ మరకలు వచ్చిన కారణం ఇక్కడ యాక్చువల్లీ ఈ చెక్క పెడతాం. ఈ చెక్క చాలామంది ఏం చేస్తారు, ఇది కింది దాకా దించుతారు, ఈయన దాకా దించుతారు. దించినాక కట్టేస్తాం. అది ఎప్పుడో అక్కడ సిమెంట్ లీక్ అయ్యి బాత్రూంలోకి దించి ఆ నీళ్ళు లోపల పోతాయి. నీళ్ళు పోయి ఆ చెక్కని చెదలు తింటుంది. చెదలు తిని ఎక్కడి దాకైతే మనము చెక్క లోపల పంపిస్తామో
అదంతా పోకలు చేస్తుంది. అంటే అంత పెద్ద హోల్. అంటే నేను మొన్న ఇది తీస్తే దీని లోపల ఇగో ఈ నుంచి ఈయన దాకా అంత రంధ్రం ఉంది. నాకు తెలియదు అసలు లోపల మీ నుంచి ఎక్కడ కనబడుతుంది. నీళ్ళు పోతూనే ఉన్నాయి. పోయి ఏమైనాయి కిందికి దిగినాయి. చూడవచ్చు కింది దిగి కింది నుంచి ఫంగస్ లెక్క లేకుండా ఖరాబ్ అయింది బండ. మనం ఎందుకైందో అనుకుంటున్నాం. అందుకోసం చూడు ఇక్కడైతే నీళ్ళు దిగినాయో ఆ ప్లేస్లో నేను అలాగైంది. మళ్ళీ ఇట్లా జరిగితే ఇక్కడ లేవు నీళ్ళు, ఈయన దాకా రాలేవు. అంటే ఈయన దాకా నీళ్ళు వస్తున్నాయి కింద నుంచి లీక్ అయ్యి డైలీ కొంచెం కొంచెం పోతున్నాయి. సో ఇక్కడ ఇవి వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి అనుకుంటున్నాం. కారణం ఇది. చాలామంది తెలియదు ఇది. ఈ ఫాల్ట్ బి గుర్తుపెట్టరు. ఎందుకు గుర్తు ఏమో వచ్చింది బండలో ఫాల్ట్ ఏమో అనుకుంటారు. బండలో ఫాల్ట్ కాదు. సో ఇప్పుడు ఏం చేపిస్తా నేను, ఇది గ్రనైట్తోనైనా చేపిస్తా చౌకట్టు, లేదా ఇప్పుడు వచ్చిన డబ్ల్యూపీసీ అని వచ్చింది. అది ఎట్లా చెదలు పట్టదు. అది కింది దాకా పెట్టాలి. ఇట్లానే కింది దాకా పెడితేనే ఈ చౌకట్టుకు గట్టితనం. మీద ఇక్కడ బయటికి వస్తుంది, ఇక్కడ గట్టి పట్టుకొని ఉంటుంది. కింద లోపల దాకా పోతే ఏంటంటే అంటే డోరు ఊగదు. గట్టిగా వేసినా ఈ జాయింట్లు లూజ్ కావు. లేకుంటే ఇగో ఇట్లా ఇట్లా వస్తాయి. ఇట్లా గ్యాప్లు పెరుగుతుంటాయి. ఇది గట్టిగా డోర్ వేస్తే చెక్క ఊగుతుంది. ఇక్కడ ఉన్న సిమ్మిని వదిలేస్తుంటుంది. చూస్తున్నారా? ఇది వదిలే కారణం అదే. గట్టిగా డోర్ వేస్తాం. ఇట్లా తీసి ఇట్లా గట్టిగా ఏమవుతుంది, ఈ ఫిట్టింగ్ అంతా చెక్క ఇక్కడ ఫిట్ అయి ఉంటుంది. ఈడ వదిలిపాస్ అంటే దాని డోర్ ఏదైతే ఫిక్స్ అయి ఉంటుంది ఆ పార్ట్ని ఆడ ఫిట్ అయితే గట్టిగా వేయగానే ఊగుతుంది. అంటే ఇక్కడ మరక వచ్చే కారణం అయితే మీకు అర్థమైందొచ్చు. అక్కడ నీళ్ళు దిగి కింది నుంచి నీళ్ళు పోయి ఫంగస్ లేకుండా మరకలు వచ్చేసినాయి. అందుకోసం ఇంకా గింతే వచ్చింది. ఈ నుంచి ఈయన దాకా అది ముందు గీడ పైన వస్తుంది. గీడ వచ్చింది ఇదంతా. ఇక ఇప్పుడు దీనికోసం నేను ఈ బండని ఇంతవరకు అయితే మార్చలేము. మళ్ళీ ప్యాటర్న్ చేంజ్ అయిపోతుంది. దీని మీదనే అపాక్స్ అని ఇప్పుడు పెయింట్ వచ్చింది. దీని మీదనే ఎర్రలైట్ లెక్క వేస్తారు. కింద స్టిక్కర్ అంటే పెట్టి ఏ డిజైన్ కావాలో పెట్టి మీద వేస్తారు. అది చేయాలనుకుంటున్నా. అది బాగుంటుందో లేదో, ఎందుకంటే అది ఇప్పుడు మార్కెట్లో వచ్చింది. అది స్కిడ్ అవుతుందని భయం, కానీ యాంటీ స్కిడ్ అని తెలిసింది. ఇంకా నాకు ఇంకా ఆలోచన రాలే దాన్ని ఏం చేస్తే. లేకుంటే నేనే గ్రనైట్ దోబే చాది గ్రనైట్ దీని మీదనే కెమికల్ పేస్టింగ్ వేసి పెడతారు. కొద్దిగా హైట్ అవుతుంది. సో చూద్దాం, ఆలోచన కరాలి. అయితే ఇదంతా చూడు, ఇదంతా మా ఇల్లు ఖాళీ చేసినాక ఇంత కచరా వెళ్ళింది. కచరా అంటే మనము ఏదైతే సామాన్లు కొంటామో దాని మీద కవర్లు దానికొనే పట్టుకొని ఉంటాయి. డబ్బలు, చెత్త చెదారం చాలా ఉంటుంది. మనకు తెలియకుండా మన ఇంట్లోనే ఇంత ఉంటుంది. ఈ చెత్త వల్ల అంటే ఇంత స్పేస్ మన గూట్లల్లో కానీ మన సెల్ఫ్లలో కానీ ఇంత సామాన్ ఆ వేస్ట్ అవుతుంది ఉంటుంది. అందుకోసం ఒకప్పుడు దీపావళికి సున్నాలు కలర్లు వేస్తారు. కలర్లు వేయాలంటే మొత్తం సామాన్ బయటికి తీయాలి. బయటికి తీసినప్పుడు ఈ చెత్త అంతా బయటికి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత, అంటే ఎవ్రీ ఇయర్ అయితే వేయం పెయింటింగ్, ఓ 2 ఏళ్ళ తర్వాత వేస్తారు. 2 ఏళ్ళ తర్వాత ఈ కచరాన్ని వెళ్తుంది. సో ఎట్టి పరిస్థితుల్లో పెయింటింగ్ చేయించినప్పుడు ఇవన్నీ తీయండి. ఆరు ఏ సామాన్ అయితే 2-3 ఏళ్ళ కన్నా ఎక్కువ పనికి అంటే ఒక ప్లేస్లో మనం పెట్టినాము, ఒక 6 నెలల నుంచి యూజ్ అవుతలేదు అంటే ఆ సామాన్ తీసేయరు, పెట్టకూడదు. ఎందుకంటే అది వేస్ట్ మన కోసం. 6 నెలల నుంచి పనికి రాంది ఇంకా ముందుకేం పనికి వస్తుంది. సో ఒకప్పుడు బోగోన్లు, గిన్నెలు అవన్నీ పెద్ద పెద్ద ఉంటుండే తల్లెలు. ఇప్పుడు అవన్నీ పోయి ఏమైంది, ఇస్తరాకుల మీద కనెక్ట్ అయిపోయినాం. మనం పేపర్లలో తింటున్నాం. ఆ పేపరు అది ఎట్లుంటుందో తెలియదు అని అలా తింటున్నాం. అంటే తల్లలు తగ్గిపోయినాయి, ఎంతో సామాన్ తగ్గిపోయినాయి. సో ఇంత చెత్త వెళ్ళేది ఆ ప్రతి ఇంట్లో వెళ్తుంది. ఇది చూడొచ్చు. ఇప్పుడు ఈ ఆర్చ్ని నేను ఏం చేస్తున్నా అంటే, ఒకప్పుడు ఇది డిజైన్ ఇంట్లో పోగానే ఇట్లా ఆర్చ్ కనబడాలి అనుకుంటాం, కానీ ఇప్పుడు ఈ స్క్వేర్లో వస్తుంది. అంటే చారుకొని కింది నుంచి ఇట్లా ఇట్లా పోయి ఇట్లా తిరిగి వస్తుంది. అర్థమైంది కదా? ఈ ఆర్చ్ తీసి ఈ పాయింట్ వరకు
ఆ బల్బ్ పాయింట్ వరకు ఇట్లా లైన్గా తోపించి దీన్ని స్క్వేర్లో చేద్దాం అనుకుంటున్నాం. చేస్తే ఏమవుతుందంటే దాని అక్కడ ఇది ఇక్కడ ఒక బీడింగ్ కొట్టి మధ్యలో పార్టీషన్ ఒకటి డిజైన్ పార్టీషన్ ఇస్తే ఇంట్రెస్ట్లో బాగుంటుంది. అవును, ఇక్కడైతే ఏదైతే ఉందో ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ సన్ వచ్చే ప్లేస్. దీన్ని ఇవాళ రేపు స్లైడింగ్ డోర్లు వస్తున్నాయి. ఈ ఈ అంటే ఇది చాలా పెద్దగా అయింది. ఐ థింక్ ఇందాక గోడ కట్టి ఈ స్లైడింగ్ పెడదాం అనుకుంటున్నా. చూద్దాం, ఇంకా ఆలోచన ఇంకా పర్ఫెక్ట్ రాలే, పని చేస్తూ వస్తుంది. और ఇక్కడ సిట్టింగ్ ప్లేస్ సోఫా వస్తుంది. పాత సోఫా చాలా ఓల్డ్ మోడల్ అయింది, ఆయన ఖరాబ్ అయింది. అది ఇప్పుడు ఎల్ సోఫా ఇక్కడ వస్తుంది, ఎల్ టైప్. और టీవీ ఇక్కడ చేంజెస్ అవుతాయి. అంటే ఇక్కడ టీవీ క్యాబినెట్ తయారవుతుంది. ఆ క్యాబినెట్ ఏ మోడల్ చేయాలో చేద్దాం. సో చెప్పిన కదా, ఇది మరకలు బండలు వచ్చే కారణం ఈ వాష్రూమ్లో. ఇంకోటి సైడ్ లీకేజ్లు ఉంటాయి. ఇట్లా సైడ్ లీకేజ్లు మనం చూడము, కానీ గ్రోటింగ్ అంటారు. ఆ గ్రోటింగ్ చేయాలి ఇక్కడ. అంటే ఇక్కడ కాదు, ఇక్కడైతే ఇప్పుడు నేను టైల్స్ మొత్తం తీసేస్తాయి. ఇది ఇప్పుడు ఎట్లా చూస్తే మీకు అర్థమవుతుందొచ్చు టైల్స్ ఎంత బాగున్నాయి. కానీ ఇది ఓల్డ్ ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు చిన్న టైల్స్, మేబీ ఇది ఒక ఫీట్ బై 6 ఇంచులు ఏముంటుంది. ఇది ఇప్పుడు ఇట్లా వస్తలేవు, 2x3 టైల్స్ వస్తున్నాయి పెద్దగా. అంటే ఇలా గ్యాప్లు కనబడాయి. కడిగితే ఒకటే లెవెల్ దాకా ఉంటుంది. సో అది కరెక్ట్ యాక్చువల్లీ. అంటే ఇప్పుడు జమానా అది నడుస్తుంది. చూడు ఎంత బాగుంది. అయినా తీసేయాలి, ఎందుకంటే రెనోవేట్ అన్నప్పుడు ఈ పైపులు ఉంటాయి చూడు, కింద నుంచి పోయే పైపులు కానీ, ఇక్కడ వచ్చే పైపులు కానీ, ఇళ్ళకించి వచ్చే పైపులు ఒకప్పుడు ఎంఎస్ పైపులు ఉండే, అది రస్ట్ వస్తాయి. రస్ట్ వచ్చిందనుకో వీళ్ళకి లోపల నుంచే లీక్ అయితేనే ఉంటే మనకు తెలియదు. అవి కింద పోయి కింది ఫ్లోర్లకు దెబ్బతీస్తుంది. అవరు మళ్ళీ అవుట్ సైడు, ఇక్కడ అవుట్ సైడు మళ్ళీ ఇట్లా కిందికే నీళ్ళు పోయి మళ్ళీ అలా గ్రనైట్ ఉండని ఏమని ఉండని లోపల నుంచి అంతా ఖరాబ్ చేస్తుంటుంది. ఇంక ఆడ నుంచి స్టార్ట్ అయిపోతుంది చెదలు. ఇంకా ఎక్కడైతే తడి ఉందో ఆడ చెదలు వచ్చేస్తుంది. చాలామంది ఇళ్ళల్లో సెల్ఫ్లు అవన్నీ చెక్క ఐటమ్ పోతుంది అంటే ఆడ తడి ఏదో ఉన్నట్టుంది. తడి వచ్చినందుకే పురుగు పుడుతుంది. అది పుట్టి అది మెల్లమెల్లగా దాని ఫుడ్ లేక తింటుంటుంది. సో ఇవన్నీ నేను తీసి మళ్ళా ఏరా మోడల్ చేసేస్తాం. అది చూద్దాం అయినాక ఎట్లయితుందో. స్టార్ట్ అయితే చేస్తున్నాయి అలా వరకు. చూడు ఇదన్నీ మరకలే. ఇప్పుడు ఈ పొజిషన్లో ఉంది ఈలో, ఈ పొజిషన్లో ఉంది. ఇప్పుడు ఇక్కడ ఫాల్ సీలింగ్ చేయాలన్నా లేదా, లేకుంటే ఇక్కడ 4 బల్బులు వస్తాయి. ఈడొకటి వైరింగ్ కన్సీల్ అయిపోతుంది, లోపల నుంచి పోతుంది. ఖాళీ బల్బులు కనబడుతుంది. ఫాల్ సీలింగ్ ఎక్కడ కనబడుతుంది, మధ్యలో ఒక ఫ్లవర్ పెట్టుకోవచ్చు. చూద్దాం. ఆర్ ప్రొఫైల్ లైట్లు కావాలంటే ఈ లైన్లో పెట్టుకోవచ్చు ఇట్లా. ఆర్ ఖాళీ కొన ఇవి 2 ఉంటే చాలు. ఇక్కడ రోషని ఇక్కడ కొడుతుంది, ఇక్కడ రోషని ఇక్కడ కొడుతుంది, బాగా కనబడుతుంది. ఇక చాలామంది ఫాల్ సీలింగ్ పెట్టి రౌండ్గా దింపుతారు. కానీ ప్రతిసారి మనం ఏం ప్రొఫైల్ లైట్స్ ఎప్పుడో ఫంక్షన్లు ఉన్నప్పుడు వేస్తాం. ఫంక్షన్లు ఇప్పుడైతే ఫంక్షన్లు తగ్గిపోయినాయి. బ్యాంకెటాలలో చేసేస్తారు. ఫంక్షన్లు బయటనే అయిపోతే బయట నుంచి బయటకు వెళ్ళిపోతారు. సో బ్యాంకెటాలలోనే వేస్తారు. సో ఓకే, చుట్టాలు ఇప్పుడు అందరు బిజీ అయిపోయారు. ఇగో ఏదైనా ఇల్లు ఇట్లా ప్రొఫైల్ లైట్లు, ఫుల్ లైట్లు, జిగిల్ చేయాలంటే ఎవరి కోసం? మనం డైలీ చూసి మనం బోర్ అవుతాం. బయట ఎవరైనా మన చుట్టాలు వచ్చినప్పుడు చూశారు ఏముంది బయలు వాళ్ళకు చూపెట్టుకోనికి. అంటే ఇదంతా షో పర్పస్ అనమాట. మనం ఇట్లా లుక్ వైజ్ చూపెట్టుకుంటాం. కానీ ఎంత మంచి ఇంద్రభవన్ ఉన్నా మన డైలీ చూస్తే అది మన కోసం మామూలుగానే అనిపిస్తుంది. ఎప్పుడైనా నెససరీ ఐటమ్ ఏముంది అంతవరకే చూసుకోవడం బెస్టర్ అనిపిస్తుంది. కానీ ఇవాళ అంతే, మనిషి చూపెట్టుకుంటేనే
ఒక రిచ్ పర్సన్ లెక్క ఫీల్ అవుతాను. రిచ్ చూపెట్టుకుంటే కాదు, మనిషి గుణం బాగుండాలి, ఆలోచన బాగుండాలి, పెద్ద మనసు ఉండాలి. సో అదే చూడొచ్చు ఈడవి ఈ మరకలు ఇప్పుడే నేను ఇవన్నీ తీసిన చెక్కలు ఈ వర్క్ స్టార్ట్ చేద్దామని. కాకపోతే ఏంటంటే సడన్గా యాద్ వచ్చింది, మళ్ళీ ఒక వీడియో చేద్దాం. మనం పని చేసినాక చేయలేము వీడియో. ఇంకో ఇది సేమ్ మరక చూస్తున్నారా, ఇదంతా మరక వచ్చిన కారణం ఏంది, ఎక్కడైతే బాత్రూంలోనే అన్నీ మరక వచ్చింది. మరక వచ్చే కారణం మీకు అర్థమైంది వచ్చి కదా, ఇక్కడనే వాటర్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తాము, వాడతాము. ఇదంతా చూస్తున్నారా, ఇది మళ్ళీ బాత్రూమ్. ఈ బాత్రూమ్ కొనాలి. ఇంకో చూడండి, ఇది మనకు తెలియదు ఏమవుతుంది, ఒక క్యాన్సర్ లెక్క నీళ్ళు పోతూనే ఉంటాయి. మనం వంగి చూడము, చేయము, ఏదో ఇల్లు కట్టేసినామా నడుస్తుందా. ఇగో చూస్తున్నా ఏదో మొత్తం ఇంకా నేను ఏం రాదు తీసుకొని కొడితే చూడు మీకే అర్థమవుతుంది. ఇంకో ఇప్పుడు చూడు శృతిని కొడుతున్నా, ఏం మాలతుండదు. చూస్తారు, ఇదంతా నీళ్ళు దీనిలో పోయి ఈ చెక్క నాకు తెలిసి 6 ఇంచుల కింద ఉంటుంది. 6 ఇంచుల దగ్గర నేను ఆల్రెడీ తినేసింది అది. ఈ నీళ్ళు లోపల పోతుంటాయి, పోయి ఏం చేస్తుంది, మరకలు వస్తుంటాయి. సో ఇది ఎందుకు చూపెడుతున్నంటే, మనం తెలియగా ఈ రకంగానే ఉండిపోతాం, మనకు పెద్ద లాస్ అనమాట. ఎట్లా లాసు, ఎప్పుడన్నా ఇది చెక్క మార్చాలంటే ఇదంతా దోవాలి. ఇక్కడ ఓల్ పాస్లు ఉంటాయి ఫిట్టింగ్, ఇవన్నీ మిషన్తో ఎరగొట్టేస్తారు, ఇల్లంతా దుమ్ము. ఇంకోటి ఏంటంటే మన ఇంట్లో ఉంటాము ఫ్యామిలీలతో పాటు, అప్పుడు లేబర్లు ఇంట్లో రావడం పోవడం చాలా మంచిగా అనిపించదు అది. సో చేయించుకోవడం ఒక్కటిసారి మంచిగా అంటే, ఇది మనకు ఐడియా లేదంటే మీకు ఐడియా ఉండదు. ఇది ఎవరు చెప్పాలి, మేస్త్రి చెప్పాలి. మేస్త్రీలు ఈ చెక్క పని చేసేటోళ్ళు చెప్పాలి. కాకపోతే ఏంటంటే అప్పుడు ఈ డబ్ల్యూపీసీ డోర్లు లేకుండే, ఇప్పుడు ఉన్న ఫెసిలిటీ. అప్పుడు ఇక ఇది ఈ రకంగా పోయారు, కానీ దీని ఒక పని చేసేది ఉండే అప్పుడులో. ఇది జర పైకే పెట్టి ఇక్కడ కొద్దిగా ఇంతవరకు పైన దాకా గననేటి పెడితే లోపల ఊగవుతుండే. సో ఇది వాళ్ళు ఎందుకు చేస్తారు, వాళ్ళు ప్యాటర్న్ డైలీ ఎట్లా చేస్తారు అన్నింటిలా చేసిపోతారు. ఇది మనమే చూసుకోవాలి. మధ్యలో సిమెంట్ ఏమైనా పోతే తెల్ల సిమెంట్ పెట్టుకోవచ్చు, చాలా చీప్, 20 రూపాయలు కిలో ఉంటుంది. సో ఇది బాత్రూమ్ చూస్తే ఎంత బాగుంది, కానీ ఇది నేను తీసేస్తున్నా. యాక్చువల్లీ ఇది తీసే కారణము, ఇప్పుడు ఇక్కడ ప్లాన్ చేంజ్ అయింది మాది. ఏమైంది, ఇది సౌత్ వెస్ట్ వాస్తు చూస్తా కదా తెలుసు మీకు. వైడి ఎనర్జీ సొల్యూషన్స్ నాది వాస్తు సెక్షన్ ఉంటుంది, నేను వాస్తు చూస్తా, సైంటిఫికల్ ఉంటుంది అంతా. సో ఇక్కడ ఇది సౌత్ వెస్ట్ జోన్, కానీ మేము ఏం చేస్తుండే సౌత్ వెస్ట్ నుంచి ఎంటర్ అయ్యి సౌత్ వెస్ట్ ఎగ్జాక్ట్ సౌత్ వెస్ట్లో కుండి ఉంది. అంటే సౌత్ వెస్ట్లో ఎప్పుడు గుంత ఉండదు, ఇది రంధ్రం పొక్కబట్టినట్టు కిందికి. ఇక్కడ రంధ్రం ఉండదు అసలు. రంధ్రం ఉంటే మన లోపల ఉన్న ఎనర్జీస్ అన్నీ డ్రైన్ అయిపోతాయి, కాలాలకి కిందికి భూమిలోకి వెళ్ళిపోతాయి. యాక్చువల్లీ భూమి నుంచి పైకి రావాలి. చెట్టు కింది నుంచి ఏర్లకించి ఎనర్జీ గుంజుకొని మొత్తం ఆకులకిచ్చి పనులు ఇస్తుంది కదా, మనకు ఎనర్జీ కింది నుంచి పైకి రావాలి. మన ఆర్గన్స్ బాగుంటాయి, ఆక్సిజన్ సప్లై అవుతుంది, ఆర్ మన ఎటు లోపల ఆక్సిజన్ సప్లై అవుతుంది, మనం హెల్తీగా ఉంటాం, కెమికల్ ప్రాసెస్ కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఓల్ ఉన్నందుకు అది పైనుంచి వచ్చే ఎనర్జీ గ్రౌండింగ్ చేసుకుంటుంది మనుషులల్లో. అందుకోసం ఇంట్లల్లో చాలామంది హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇదే చాలా మటుకు తెలియక సౌత్ వెస్ట్లో బాత్రూమ్ పెడతారు. అఫ్కోర్స్ ఇది నాకు తెలుసు, కానీ నేను రెమెడీస్ చేసుకున్నా. ఇట్లా రెనోవేట్ చేస్తున్నామని ఇది తీసేస్తున్నా. ఈ కుండి ఇప్పుడు ఈడ వస్తుంది, కరెక్ట్గా ఈడ వస్తుంది. ఇది సౌత్ వెస్ట్ జోన్ ఇక్కడ వస్తుంది. ఇక్కడ మళ్ళీ దీని లెక్కనే అంటే ఈ నుంచి ఇది గోడ వచ్చేస్తుంది. ఈ గోడ ఇరగొట్టేస్తాం, ఈ గోడ మొత్తం తీసేస్తుంది. బాత్రూమ్ ఈ నుంచి ఇందాక వస్తుంది, కానీ డోరు ఇక్కడికి ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడికి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఈ నుంచి ఆ కొన దాకా బాత్రూమ్ ఉంటుంది. సో ఇది వాస్తు ప్రకారం ఇప్పుడు నేను సెట్ చేస్తున్నా.
ఎంట్రన్స్ లోపల పోయే ఎంట్రన్స్ ఇక్కడ నుంచి ఉంటుంది. బాత్రూంలో పోయే ఎంట్రన్స్ ఇక్కడి నుంచి ఉంటుంది. పోయి గోడ టచ్ అవుతుంది. దీని లెక్కనే ఇది ఎట్లుంది, గోడ టచ్ ఆడ మనం పెట్టుకోవచ్చు. లోపల డోర్ ఎట్లుందో ఇక్కడి నుంచి లోపలికి డోర్ వస్తుంది. ఆ డోర్లకేసి మనం లోపలికి పోతాం. సో ఇవన్నీ ఇప్పుడు మనం తీసేయాలి. తీసే పని ఉంది. తీసినాక ఇక్కడ గోడ పని, ఆ షిఫ్టింగ్ వర్క్స్ అయితే ఇప్పుడు ఈ పొజిషన్లో ఉంది ఇల్లు. చేసినాక మళ్ళీ దీని కథ కార్యక్రమం ఏమో చూపెడతా. అలాగా ఇది చిల్డ్రన్ బెడ్రూమ్స్ ఉంది. చిల్డ్రన్ బెడ్రూమ్లో బాత్రూమ్ అయితే లేదు, దానికి కామన్ బాత్రూమ్ ఉంది ఇక్కడ. దాని లోపల అవి చిల్లర పనులు ఉన్నాయి, అది చేపిస్తా. సో ఇది ఇక అయితే వేడియో పెద్దగా అవుతుంది. ఇక ఒప్పుకున్న రోజు చూస్తారు. ఎందుకంటే ఇది నాలెడ్జబుల్ వీడియో. మీరు రేపటి రోజు రెనోవేట్ ఏమైనా చేయాలన్నా, వాస్తు ఏమైనా సెట్ చేయాలన్నా ఇది చూస్తే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇది నేను అనుభవించిన ప్లేసు. ఇక్కడ అంత బాగున్నా మళ్ళీ నేను ఎందుకు తీస్తున్నా అంటే అక్కడ కొంచెం రంధ్రం ఉన్నది, టైల్ ఖరాబ్ అయినాయి, గ్రానైట్ కింద మార్బల్ ఖరాబ్ అయింది, కొద్ది వాస్తు ప్రాబ్లం ఉంది. అది తీసేస్తున్నా. వాస్తు అంటే సౌత్ వెస్ట్లో కుండి ఉండవద్దు, తీసేస్తున్నా అంతే. జరిపిస్తున్నా సౌత్ వెస్ట్. ఇప్పుడు ఇది మోడర్న్ కిచెన్. ఒకప్పుడు ఇది మోడర్న్ కిచెన్ ఉండే, మళ్ళీ ఇప్పుడు తీసేస్తున్నాం. తీసి ఇక్కడ కబోర్డ్లన్నీ కొత్త తీస్తున్నాయి. అఫ్కోర్స్ చూడొచ్చు ఎంత బాగుంది. అయినా ఈ కలర్ ఓల్డ్ మోడల్ అయింది, అందుకని తీసేస్తున్నాం. సో ఇది తీసి మళ్ళీ చేంజెస్ చేస్తా, చూద్దాం. అయితే ఇప్పుడు దీనికి ఎంట్రన్స్ ఇక్కడి నుంచి ఉంది. అప్పుడు పూజా రూమ్ ఇక్కడ పెట్టుకున్నాం. ఇక్కడ వుడ్ వర్క్ చేసి పార్టిషన్ చేసి ఇక్కడ దీని లోపల స్టోర్ రూమ్ ఉండే సామాన్ అంతా తీసేసినాం. ఇట్లా ఇప్పుడు దీన్ని తీసేస్తాం. ఇక్కడ చూసి సన్ ఎంత బాగా వస్తుంది. ఈస్ట్ జోన్ ఇది చర్నింగ్ ఏరియా యాక్చువల్లీ. ఇక్కడి నుంచి ఇది మొత్తం తీసి ఈ వాల్వి తీసేద్దాం అనుకుంటున్నాం. ఇక్కడ ఈ సజ్జని మొత్తం ఆందగా పెంచేసి ఈ కిచెన్ ఇంకా పెద్దగా అనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఇట్లా చూస్తే ఈ కొనా నుంచి తిరిగి ఆ లైన్ నుంచి వచ్చి వీడికి ఎండ్ అవుతుంది. ఎంట్రన్స్ ఇది పెద్దగా అవుతుంది ఇంత. ఇవి తీసేసి ఇక్కడ క్రాకరీ వర్క్ చేపిస్తా. ఇవన్నీ తీసేస్తా. ఇక క్రాకరీ వర్క్ చేసి ప్లాన్ ఉంది. ఇంకా చూద్దాం ఎట్లయితుందో. చూడొచ్చు ఇది ఎక్దమ్ సౌత్ జోను. ఇక్కడ ఒకప్పుడు ఈ సిస్టమ్ బాగుండే, కానీ ఇది తీసి స్లైడింగ్ డోర్లు పెడతా. అంటే ఈ కింది దాకా ఈ గోడ తీసేసి అక్కడ గోడ తీసి పెద్దగా స్లైడింగ్ది పెడదాం అనుకుంటున్నాం. చూద్దాం. వచ్చి ఇక్కడ ఆల్రెడీ స్లైడింగ్దే ఉంది చూసిరా. కానీ ఈ స్లైడింగ్ లోపలికి వస్తుంది. ఇక్కడ వచ్చి ఎంఎస్ జాలి వస్తుంది. ఇక కబుర్తలు ఇట్లా రాకుండా కుల్ల ఉంటుంది. అది స్లైడింగ్ ఇక్కడ వస్తుంది. ఇక్కడ కొన్ని కబోర్డ్ వర్క్స్ ఇట్లా ఉన్నాయి, చేపియాలి. బట్టలు ఆరేసుకొని మొత్తం మీద చేపించుకోవాలి. ఇవాళ అంత బట్టలు ఆరేసి పైన దొక్కుతుంది, సపరేట్ దొక్కుతుంది. సో చూసారు కదా, ఆర్చి వెళ్ళిపోతుంది, పెద్దగా వచ్చేస్తుంది. ఆరు కిచెన్ మొత్తం చేంజెస్ చేద్దాం. ఈ పొజిషన్లో ఉంది కిచెన్, చూడొచ్చు. అచ్చా, ఇంకా కిచెన్ బండ సౌత్ ఈస్ట్ జోన్ ఇది యాక్చువల్లీ. సౌత్ ఈస్ట్లో యాక్చువల్లీ బ్లాక్ స్టోన్ రౌండ్ వద్దు. ఎందుకంటే ఫైర్ ఏరియాలో మీకు బ్లాక్ వస్తే అక్కడ బ్లాక్ ఈజ్ ద వాటర్ జోన్ అంటాం, వాటర్ ఎలిమెంట్. ఫైర్లో వాటర్ వస్తే ఏంటంటే ఇక్కడ మనుషులకు, అంటే ఇక్కడ లేడీస్కి, ఎస్పెషల్లీ లేడీస్కు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే ఫైర్ జోన్లో ఫైరే ఉండాలి, కానీ ఇక్కడ ఏమైంది, బ్లాక్ స్టోన్ వేసి. బ్లాక్ స్టోన్ ఎందుకు వేస్తారంటే మామూలుగా మన దగ్గర ఏమైనా మరకలు పడితే కనబడొద్దని, అంటే పని తప్పించుకునే పనులు అనమాట. మరకలు పడితే మీద చూసినా అది కనబడదని. ఇప్పుడు వైట్ వేస్తే ఏమవుతుంది, తుడుచుకోవాలి. సో అట్లా సిస్టము ఇప్పుడు ఏమైందంటే అందరికీ వైట్ వేయించుకోవాలనిపిస్తుంది. అందరూ వైట్ వేయిస్తున్నారు. నేను ఇవి తీసేసి వైటా ఎర్ర కలరా
చూద్దాం. బ్లాక్ అయితే తీసేస్తా. బ్లాక్ నాకు నచ్చలేదు. ఆరు ఈ జోన్లో బ్లాక్ ఉండొద్దు. ఆరు టైల్స్ అయితే చూడొచ్చు. ఇవన్నీ తీసి మళ్ళా దీంట్లో కబోర్డ్ వర్క్ చేయాలి. ఇది ఓన్గా ఈ అంటే చాలామంది ఐడియా ఇచ్చిర్రు. నువ్వు చేసి వస్తే నాకు ఇది ఎక్కడ పెట్టుకోవాలి, మాకు ఎంత సూటబుల్, ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి మా దగ్గర, దాన్ని బట్టి ఇట్లా చేయాలో చేద్దాం. నా ఆలోచన ఏదైతే ఈ గోడ తీసేసి ఇదేం చూడు, ఇది మొత్తం పునాదాగా చేసి ఇక్కడ దేవుని రూమ్ చేపిస్తాను. ఎందుకంటే ఇక్కడ సన్ కరెక్ట్గా వస్తుంది. ఆరు దేవుని ఇది ఏదైతే చేపిస్తారో రూమ్, దాని మీద గ్లాస్ పెడతా చెక్క పెట్టకుంటే అక్కడ రేసెస్ మొత్తం దేవుని లోపల పడతాయి. పొద్దుగాల చాలా బాగుంటుంది. ఐడియా అయితే ఉంది అట్లనే. ఇప్పుడు చూడు, ఈ వెలుతురు మొత్తం ఈ ఆళ్ళు వస్తుంది ఇట్లా. ఈ చీకటివి ఉండదు అప్పుడు. సో స్టార్ట్ చేయడానికి ఇప్పుడు వచ్చిండు మా దగ్గర వెంకటేష్ అని. సామాన్లు తీసుకొచ్చేసి సుత్త అవన్నీ తీసుకొని మనం వర్క్ స్టార్ట్ చేయాలి ఇక్కడ. సో వెంకటేష్ స్టార్ట్ చేద్దామా వర్క్ ఇవ్వాలా? ఓకే. సో చూసినా కదా, ఇంత చెత్త వెళ్తుంది. వేస్ట్ ఐటమ్ అస్సలు పెట్టుకోకూరి ఇంట్లల్లో. పెట్టుకుంటే ఏముంటుంది? చెత్త అంటే ఏంది? చెత్త ఇస్తారు ఇంట్లో ఉండదు. చెత్త ఇస్తే రావు మన ఇంట్లో ఉండొద్దు అంటే చెత్త ఎప్పటికప్పుడు తీసేయండి. ఇంకోటి ఏంటంటే పనికి రాని వస్తువులు అస్సలు పెట్టుకోకూడదు. అది పనికి వస్తుందో మనం చూస్తుంటాం, సంవత్సరాలు అట్లే ఉంటుంది. ఇంకా చూడొచ్చింది మా నాయన ఫోటో. వారు ఎప్పుడు పెద్దల ఫోటోలు సౌత్లోనే పెట్టాలి. నేను ఎట్లే పెట్టిన ఉంటారు, సౌత్లోనే ఉంటారు. వాళ్ళ ఫ్రీక్వెన్సీ ఆనే ఉండాలి. చాలా మంది ఏరియాలో పెట్టుకుంటారు. ఇప్పుడు సిస్టమ్ చాలా చేంజ్ అవుతుంది. అయిపోయినాక చూపెడతా అసలు ఏంది దీని పరిస్థితి, దీని కథ కార్యక్రమం ఏంది, దీని రూపురేఖలు ఎందాక చేంజ్ అవుతాయో మళ్ళీ అప్పుడు నేను ఒక వీడియో తీసి చూపెడతా. పని ఎట్లా అవుతుంది మధ్యలో వీడియోలు పెడతా. అంటే ఇది హోమ్ రిపేర్ పర్పస్ ఎవరైతే ఇంటి పని చేయించుకుంటారో వాళ్ళకు. అంటే నాకు ఇక్కడ ఏమేమి ఇబ్బందులు వస్తున్నాయి, ఎక్కడెక్కడ ఏం చేపిస్తే నాకు ఈజీగా అవుతుంది, మీకు అవన్నీ నాకు మైండ్లో వచ్చిన రాగానే మీకు పెడుతూనే ఉంటాను. సో ఇది పరిస్థితి. ఇది మీకు కిటికీ తీసి ఏదైనా పెడదాం, స్లైడింగ్ లేకుంటే ఇది గట్టిగా ఉంటుంది బాగా. మామూలుగా స్లైడింగ్ అని నజాకత్ ఐటమ్స్ అనమాట. ఇది దీని మాట రాదు. ఇది ఎంత గట్టిగా ఉంటుంది తెలుసా? కానీ అంత మైండ్లో ఎట్లా వచ్చిందంటే లేటెస్ట్లా అది ఎంత సర్వీస్ ఇస్తుందో, అది కొన్ని రోజులు ఉంటుందో పోతుందో అది తెలియదు. ఓకే, ప్రజెంట్ యూత్తో ఉండాలి. ఇప్పుడు చూడు మా పిల్లలు డాడీ తీసేద్దాం, లెటర్ చేపిద్దాం అంటున్నాం. అఫ్కోర్స్ నాకు చేపియాలనే ఉంది. సో చూడొచ్చు, ఇది మా ఇల్లు. ఈ ఇంటిని రెనోవేట్ చేస్తున్నాం. ఇక చూద్దాం ఎట్లా అవుతుందో ఏందో. ముందుకు నేను వీడియోలు ఇస్తా. మీ రామకృష్ణ వర్మ. నమస్కారం.